నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. ఇకనైనా పదవొస్తదేమో, ఇకనైనా నన్ను గుర్తిస్తారేమో, ఇప్పటికైనా ఒక రాజన్న బిడ్డగా నాకు గుర్తింపుని ఇచ్చి నాకు పదవిని కట్టబెడతారేమో అనే ఆశతో ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలికి మరొకసారి అలా పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. ఆ పార్టీ అధిష్టానం చెక్ పెట్టడానికి కారణం ఏంది అనేది కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు పట్టించుకోలేదు అనేది కూడా పెద్ద చర్చగా మారింది. అంటే రీసెంట్గా ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలలో ఇక్కడ వైఎస్ షర్మిల, డాటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి పునాదులు వేసి మరొక్కసారి కోటను కట్టినటువంటి వ్యక్తి ఆయన. తన కుమారుడు రాష్ట్ర విభజన తర్వాత అక్కడ పార్టీ పెట్టుకొని సఖ్యతతో నడిచింది. ఆయన జైలుకు పోయినప్పుడు వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసింది. అధికారంలో తెచ్చి కూర్చోబెట్టింది షర్మిలని. అది ఎంతవరకు ఎంతమంది విమర్శించినా కూడా అదే అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు మాట. చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడింది అనేది కూడా పెద్ద ఎత్తున. అయితే ఇద్దరి మధ్య ఆస్తి గొడవల లేకపోతే రాజకీయ పంచాయతీలో తెలియదు కానీ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం వైపు వైఎస్ షర్మిల చూపుబడింది. వైఎస్ షర్మిల తర్వాత ఇక వైఎస్ఆర్ టీపీ అని వైఎస్ యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ, లేదా వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ అనేది కూడా ఒక పార్టీని పెట్టిరు. కొంత హల్చల్ చేసిరు. ఎడా పార్టీ ఆఫీస్ పెట్టడం, తర్వాత ఊరూరా రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టడం, ఆ తర్వాత ఇక గ్రామాన కొంత వైసీపీ ఇక్కడ వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను రెడీ చేయడం, ఇదంతా కూడా జరిగింది. తర్వాత అన్యూయంగా మేము పోటీ చేస్తూ ఉన్నా, నేను ఫలానా పాలేరు నుంచి పోటీ చేయబోతా ఉన్నా, పాలేరు నుంచి నేను అభ్యర్థిగా ఉండబోతా ఉన్నా, ఎవడొస్తాడో పోటీ రండి చూసుకుందాం, షర్మిల అక్కడి నుంచి పోటీ చేస్తుందంటూ కూడా ఆమె నియోజకవర్గాన్ని ఎంచుకొని మరీ వెనుకడిగేసినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటి వరకు షర్మిలపై కొంత భరోసాతో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక్కసారిగా షాక్ దక్కింది. ఇక్కడ ఎన్నికలు రావడం, ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్టీపీ పోటీ చేయకపోవడం, కాంగ్రెస్ వదిలినటువంటి బాణమే లేదా కేసీఆర్ వదిలినటువంటి బాణం షర్మిల అనేది కూడా పెద్ద చర్చగా దారితీసింది. తర్వాత రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంతా ఇంత కాదు, చాలా పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఆమె కారులో పోతుంటే పోలీసు వాళ్ళు ఆమె కారుకి లాక్ చేసి తీసుకొని వెళ్ళిపోవడం, టోషన్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడం, ఆమె కారు స్టీరింగ్లో కూర్చున్నప్పుడు, తర్వాత పోలీసుల మీద విచక్షణ రహితంగా మాట్లాడడం, ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఆమె నియోజకవర్గాల వారీగా కూడా నిలబెడతామంటూ కూడా చాలామంది సీనియర్లను నమ్మించి గొంతు కోసి మోసం చేసిపోయింది అనేది కూడా పెద్ద కామెంట్ చేశారు. తర్వాత ఇమ్మీడియట్గా 2023 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్టీపీని సైలెంట్గా ఉన్నది, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిపారు. జనవరి 4, 2024లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత జనవరి 16, 2024 ఏపీసీసీగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు తీసుకున్నది. తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఆమె ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసింది, అక్కడ ఓడిపోవడం జరిగింది. తన సోదరుడు అవినాష్ రెడ్డి మీదనే ఆమె ఓడిపోవడం జరిగింది, వైఎస్ అవినాష్ రెడ్డి మీద. ఇదంతా కొంత గందరగోళం కనిపించింది. తర్వాత జగన్పై పూర్తిగా అటాక్ చేసేటువంటి ప్రభావం చూపించింది. అయితే రీసెంట్గా ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, రీసెంట్గా రాజ్యసభ గురించి ఆమె ఆలోచించింది. అధిష్టానం దగ్గర ఒక కోరిక అనేది పెట్టుకున్నది అనేది కూడా పెద్దగా వినిపించినటువంటి వార్త. అయితే దీనికి సంబంధించినటువంటిది కాంగ్రెస్ పార్టీ అవకాశం నిజంగానే కల్పిస్తుందేమో. ఎందుకంటే తండ్రి ఎక్స్ కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వారి కుమారుడు, తర్వాత జగన్ మీద ఉన్నటువంటి కోపంతో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇస్తుందేమో అనే ఆలోచన కూడా ఉండే. కానీ ఎక్కడా కూడా ఒక రాజ్యసభకు సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి పేర్లను అయితే ఏఐసిసి ఇచ్చింది. చూద్దాం అసలు ఆ ఏఐసిసికి సంబంధించినటువంటిది ఒకసారి చూస్తే, ఏఐసిసి ప్రెస్ రిలీజ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ biennial by-elections to the Rajya Sabha 2026, the Congress President Sri Mallikarjuna Kharge has approved the candidate of the following persons as Congress candidates to contest the biennial by-elections to the Council of States from the states are mentioned against their names అంటూ కూడా ఒకటి ఇక్కడ కర్ణాటక నుండి ముగ్గురికి అవకాశం దొరికింది. శ్రీ మల్లికార్జున ఖర్గే ఎవరైతే ఏఐసిసి
అధ్యక్షునిగా ఉన్నారో జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన పేరుని తానే మెన్షన్ చేసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత శ్రీ పవన్ ఖేరా, తర్వాత మన్సూర్ అలీ ఖాన్, ముగ్గురికి 3 భాగాలుగా ఇచ్చేసారు. తర్వాత మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ అంటే మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహిళా ఇన్ఛార్జ్, ఆమెకు మధ్యప్రదేశ్ నుంచి ఇచ్చారు. రాజస్థాన్ నుంచి శ్రీ నీరజ్ డంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి శ్రీ ప్రణవ్ జా అంటూ కూడా అంటే ఇక్కడ అంటే 7 స్థానాలలో ఇక్కడ ఎవరెవరు నిలబెడతారు అనేది కూడా ఒకసారి ఇచ్చింది. ఫర్ ఫేవర్ ఆఫ్ పబ్లికేషన్ కేసీ వేణుగోపాల్, జనరల్ సెక్రటరీ ఏఐసిసి, 4th June 2026 సంతకంతో వచ్చింది. ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ న్యూఢిల్లీ అంటూ కూడా స్టాంపు. అయితే షర్మిల భంగపాటుకు కారణం ఏంది అంటే షర్మిల ఊహించింది, షర్మిలకు వస్తుంది అని ఆలోచించింది కర్ణాటక నుండి నాకు ఇవ్వండి రాజ్యసభ ఇస్తే కొంత నాకు చెప్పుకోవడానికి ఉంటుంది అనే కోణంలో కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా షర్మిలకు మరోసారి కాంగ్రెస్ పార్టీ మొండి చూపించింది. అంటే పడ్డటువంటి కష్టం కావచ్చు, మాట్లాడినటువంటి కష్టం కావచ్చు, పెట్టినటువంటి డబ్బులు కావచ్చు, ఆమె ఒకరిని కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితి ఏపీసీసీగా అధ్యక్షురాలుగా ఉండి, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు రాజశేఖర్ రెడ్డి ఫేస్ మీద ఒకసారిగా టర్న్అవుట్ అయ్యి వైసీపీకి వెళ్ళిపోయింది. ఆ వైసీపీకి వెళ్ళిపోయినటువంటి కార్యకర్తలంతా మ్యాక్స్ టు మ్యాక్స్ కొత్తగా వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు ఎవరూ లేరు. ఒకప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ ఓట్ బ్యాంక్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ టీడీపీ ఓట్ బ్యాంక్ కాస్త బీఆర్ఎస్ పార్టీకి బలమే ఎలా చేకూరి అధికారంలోకి తీసుకొచ్చారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ కొత్తగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని సృష్టించుకోవాల్సినటువంటి పరిస్థితి షర్మిలకు వచ్చింది. అయితే అడిగినటువంటి పదవైనా కనీసం రాజ్యసభ అయినా ఇస్తారనుకుంటే అక్కడ షర్మిల అక్కకు భంగపాటు పడ్డది. తర్వాత అన్నతోటి విభేదాలు, తర్వాత మతపరమైనటువంటి దూషణలు చేయడాలు, తర్వాత అంటే ఈజీగా మూవ్ ఆన్ అయ్యేటటువంటి రాజకీయ సమయంలో కొంత రాంగ్ డెసిషన్ తీసుకునేది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు బలంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్టీపీ ఏదైతే ఉందో వైఎస్ఆర్టీపీని ఉంచుకున్నా కూడా కొన్ని ఖమ్మం లాంటి ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి అన్న 13 నియోజకవర్గాలు కొంత ప్రభావితం చేసి అసెంబ్లీకైనా కొంతమంది పోతుండే కదా అనే కాన్సెప్ట్ ఉండే. కానీ ఇక్కడ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీని నమ్ముకొని మరోసారి భంగపడ్డది. అసలు మోసం అన్నకు చెల్లెలకు మధ్య ప్రధానమైనటువంటి కారణం అక్కడ గతంలో తండ్రి చనిపోయిన తర్వాత అన్నని ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళా నమ్ముకోవడం కూడా కొంత షర్మిలకు రాజకీయంగా ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా కనిపించినాయి. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రాజస్థాన్ అన్ని సంబంధించిన కానీ కర్ణాటకలో 3 ఉండే కదా, 3 ఏదో ఒకటి వస్తుందని చెప్పి ఆశించినటువంటి షర్మిలకు మొండి చూపించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది కూడా క్లియర్ అర్థమవుతున్నది. కానీ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అనేది ఎలా గ్రాప్ చేయాలనేది కూడా మరి షర్మిల ఎలాంటి నాయకత్వం వహిస్తుంది అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అంటే అసలు ఒక రాజ్యసభగా పంపించాల్సినటువంటి అడిగితే కూడా తీసుకోలేదు. అంటే పార్టీలో షర్మిలని ఏదో నార్మల్ వ్యక్తిగా చూస్తున్నారు తప్ప పెద్ద శక్తిగా చూస్తలేరు అనేది కూడా ఒకవైపు వైసీపీ కానీ ఒకవైపు టీడీపీ కానీ పెద్దగా వైసీపీ ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాజ్యసభ వేయలేదు మీరు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఏం లాభం అన్న కోణంలో కూడా వైసీపీ ఒక్కసారిగా ట్రోలింగ్లోకి దిగింది. ఇక అంతా కూడా నడుస్తూ ఉన్నది. అంటే గతంలో వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి వాక్యాలకు ఇప్పుడు ధీటుగా వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ప్రచారం. అంటే షర్మిలకు రాజ్యసభనే లేదు, కనీసం అంటే ఎలా ఇవ్వాలనేది కూడా అధిష్టానం దృష్టికి సాధించి అదే ప్లేస్లో మాతో ఉండి ఉంటే అనే కోణంలో కూడా మాట్లాడుతున్నారు. మరి నిజంగా షర్మిల పార్టీలో కొనసాగుతారా లేదా బయటికి వచ్చి మరో పార్టీపై ఆలోచన చేస్తారా లేదా ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ రాజ్యసభ స్థానం అనేది అంటే అడిగినాక కూడా చెప్తే కొంత అవమానకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే లాంటి వ్యక్తికి జాతీయ అధ్యక్షులుగా ఉన్న హోదా ఉన్నా కూడా ఇక్కడ రాజ్యసభ స్థానం ఇవ్వడం కూడా కొంత అంటే నాకు అడిగితే కూడా ఇవ్వలేదు, మళ్ళొకసారి ఉన్న వాళ్ళకి ఎట్లా ఇచ్చారు అనేది కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరి ఏం బుజ్జగిస్తుంది షర్మిల అన్నది కూడా వేచి చూడాలి. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టేట్ యూనివర్సిటీ జన్స్.